మరి అయోధ్య రామిరెడ్డి ఉన్నాడు, ఆయన చిలకలూరుపేట రాజశేఖర్ ఉన్నాడు. మరి దానికి నువ్వేం చెప్తావు? రండి మీ ఇద్దరు ప్రమాణం చేయండి, ఇస్తానని నాకు చెప్పారా లేదా అనేది నేను చేయకపోతే అప్పుడను. ఈ ఆంజనేయులు మల్లికార్జున మీరిద్దరు ఆడ కూర్చొని మాట్లాడుతుంటే ఎలా ఉందంటే చాలా సిగ్గుగా ఉంది. రాజకీయాలు ఇలాంటి సిగ్గుమాలిన రాజకీయాలు మాట్లాడతారా అన్నట్టుగా ఉంది. నీకు అసలు ప్రమాణం విలువ అనేది నీకు తెలుసా? నువ్వు మీ అమ్మ మీదనే ఎందరో నాయకుల ముందు ప్రమాణం చేశావు మొన్న రీసెంట్గా. ఇంక నీకు ప్రమాణాలతోటి ఎందుకయ్యా మల్లికార్జున? నీకు ప్రమాణం అంటే ఒక గౌరవం, ప్రమాణం అంటే ఒక విలువ లేదు. నువ్వు నీ ప్రమాణాలతో నాకు అవసరం లేదు, నీతోటి నాకు అవసరం లేదు, నీ మాటలతో నాకు అవసరం లేదు. నువ్వు మాట్లాడిన దానికి నీ ధర్మరాజుని నువ్వు చెప్పిన దానికి నేను చెబుతున్నాను. ఎవడైనా సరే రమ్మను, మీ కృష్ణదేవరాయలు నువ్వు రండి, ఇద్దరు 10 ఇస్తానని అన్నావా లేదా? నేను ఇవ్వలేదు అన్నావని ప్రమాణం చేయమను, నేను చేస్తాను. నువ్వు చెయ్యి. నువ్వు పొద్దున్నే డబ్బులకు నిన్నేకు పంపించింది, నువ్వు చెయ్యి. నువ్వు పద్ధతి నేనేదో నువ్వు ఆయన ఇద్దరు అబ్బో ఈ వినుకొండని ధర్మం 4 పాదాల మీద నడిపించారంట. ధర్మం ఏమి 4 పాదాల మీద నడిపించావు అయ్యా మల్లికార్జునయ్యా? నువ్వు ధర్మం 4 పాదాల మీద నడిపిస్తే ఈ వినుకొండ నియోజకవర్గం మొత్తం పూర్తి స్థాయిలో చేపల చెరువులన్నీ లాగేసుకొని మొత్తం పూర్తి స్థాయిలో నీ సొంతం చేసుకొని నువ్వు ప్రతి ఒక్కడిని బెదిరించి నువ్వు బెదిరిస్తూ అందరినీ అలా బతికిన నువ్వు రెండోది చెప్పాలి. 2014లో ఇదే ఆంజనేయులు, నీకు ఆంజనేయులకి తేడా ఏముంది? 2014లో ఆంజనేయులు గారు ఎమ్మెల్యే అయ్యారు. నీ చెరువులన్నీ నువ్వు ఒక్కడమే తీసేసుకుంటుంటే ఎందుకు ఆగాడు? అతనికి నీకు వాటా ఉంటేనే కదా, మీ ఇద్దరికి వాటా ఉంటేనే కదయ్యా. మీ ఇద్దరు రాజీగా అప్పుడు మీరు వాటాలో డబ్బులు పంచుకోవడం కుదరక మళ్ళీ నువ్వు ఎత్తుక్కుంటూ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కాడికి పోయావు. నేను పార్టీలోకి రమ్మనం లేదు, ఏనాడు నేను ఆహ్వానించలేను, నాకు సంబంధమే లేదు. మీరిద్దరు ఆయాలా అనుకొని మళ్ళీ నా కాడికి వాళ్ళ కోబొట్టుగా నా కాడ చేరావు. ఇది వాస్తవం. ఇప్పుడు మరి నువ్వు వచ్చావు, నువ్వు నా పార్టీలో నువ్వు ఇది చేసావు. నీకైనా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడికైనా తెలుగుదేశం పార్టీ నాయకుడికైనా ఇంకొకరికైనా మంచి జరగాలన్నదే మా ఉద్దేశం. మంచి జరగాలన్న దాని మీద ఆ చెరువులు ఇది ఏ ఊరి చెరువు ఆ ఊరికే ఉండాలి, ఆ సంపద ఆ చెరువుకే రావాలి, ఆ సంపద ద్వారా ఆ ఊరు అభివృద్ధి కావాలి అని చెప్పాను. ఒప్పుకోండి. ఇవాళ బోండి సంవత్సరానికి 30 లక్షలు ఇస్తున్నారు. ఆ 30 లక్షలు ఊరికి ఖర్చు పెడుతున్నారు. అసలు సభ్యులకి ఏదో 4 లక్షలు 3 లక్షలు సభ్యులు తీసుకుంటున్నారు, తత్తిమై గ్రామానికి ఖర్చు పెడుతున్నారు. అదేవిధంగా ముఖ్యలపాడు ఆ ప్రెసిడెంట్ గారు తీసుకుంటే ఆ ప్రెసిడెంట్ గారు ఆ ఊరికి ఖర్చు పెడుతున్నారు, ఆ ఊరికి ఆదాయం వస్తుంది. మరి అదేవిధంగా కొండ్రముట్ల వాళ్ళు ఆ ఊర్లో వాళ్ళు వేసుకున్నారు, ఆ ఊర్లో వాళ్ళే ఊరికి ఆదాయం ఆ ఊరికి వచ్చే విధంగా ఖర్చు పెట్టుకుంటున్నారు. అదేవిధంగా భారతాపురం అదే పరిస్థితి. అదేవిధంగా మీరు ప్రతి నడిగడ్డ చెరువు నీ దుర్మార్గం, నువ్వు మాట్లాడే దుర్మార్గం. 2012లో సెంట్రల్ గవర్నమెంటు దానికి 10 గ్రామాలకి నీళ్ళు ఇవ్వమని ట్యాంకులన్నీ కట్టారు. 10 గ్రామాలకి, అందులో నీలగంగారం, అందుగుల కొత్తపాలెం, కొప్పుకొండ,
నడిగడ్డ, పాకాళ్ళు, భారతాపురం ఈ గ్రామాలన్నిటికీ 2012లో మంచినీటి స్కీమ్ శాంక్షన్ అయింది. అన్ని ట్యాంకులు అన్నీ తయారు చేసుకొని లైన్లు వేసుకునేటప్పుడు దీనికి చెరువు ట్యాంకు చేయాలని నడిగడ్డ చెరువు ట్యాంక్ చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు ఆ ట్యాంకుకి నేను పొలం ఇవ్వనని చెప్పి వాళ్ళ చేత కోర్టులో వేయించి ఈ 10 గ్రామాలకి నీళ్ళు ఇవ్వకుండా చేసింది. ఎట్లా అవుతావా? మరి నీ ధర్మాల గురించి నీ ఇందాక ఆయన చెప్తుండు కదా, పిరమాలపల్లి గురించి ఆ రాజకీయం, ఏ రాజకీయం అబ్బా నువ్వు చేసింది? ఎంత ప్రశాంతంగా చేసావు బాబా. ఈ ప్రశాంతత ఎవడో తెలియదు నీకు. కాస్త ఇప్పుడైతే ఏది ఎక్కడ ఉన్నా ఒకటి మట్టికి నాకు మంచి పని చేసావయ్యా. నా పక్కనే ఉండి నన్ను ఎన్ను కొడుతూ పొద్దుగూకులు నీతోటి నేను ఎలర్ట్ అవ్వకుండా నా బాధ ఏదో ఆంజనేయులకు కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఈ బాధనేదో ఆయన మొత్తానికి ఆయన తీసుకున్నందుకు ముందుగా ఆయనకు కూడా నమస్కారాలు తెలియపరుచుకున్నాను. అయితే ఆంజనేయులు నీకు కూడా ఉంది. నువ్వు అసలే ఇది నీకు అదిదోడు ఆయన నీ గెలుపు కోసం రాలా, నీ ఓటమి కోసం వచ్చాడన్నది నువ్వు గుర్తు చేసుకో. నువ్వు ఓడిపోవాలా, నువ్వు ఓడిపోగానే నువ్వు హైదరాబాద్ పోతావు, అది నీకు తెలుసు, అది జనానికి తెలుసు. నువ్వు హైదరాబాద్ పోగానే నేను ఇన్ఛార్జిగా దూరాలంటే నువ్వు ఓడిపోవాలా, ఆయన ఇన్ఛార్జిగా దూరాలా. ఇది ఆయన అస్సలు ప్రయోగం. అది ఆంజనేయులు నువ్వు మర్చిపోతావేమో, రాత్రిపూట కూడా జాగ్రత్తగా ఉండు. పూర్తి స్థాయిలో ఆంజనేయులు నీకు ఒక విధంగా నువ్వు మాకు మంచి చేసినా ఏదో నిన్ను బట్టికి నువ్వే రాజకీయ శత్రువుగా అవ్వాలనుకుంటున్నాను. ఇప్పుడు మీరిద్దరూ శత్రువులైనా మీరిద్దరూ ఒకటి కాదు. మీరిద్దరూ ఆంజనేయులే, మల్లికార్జునే. నేనే మల్లికార్జునే. నా టైంలో కూడా ఆయన చెప్పింది, ఆంజనేయులు మల్లికార్జున చెప్పింది కరెక్టే. అతన్ని ఏనాడు నేను నమ్మలేదు కూడా. మళ్ళీ అబద్ధం ఎందుకు చెప్పాలా? నేను ఏనాడు నమ్మను. ఎందుకంటే నీ క్యారెక్టర్ అది. కాబట్టి నీ క్యారెక్టర్ పొలాల్లో ఇంకా రోడ్లు వేసుకునే దగ్గర కూడా నువ్వు బెదిరిప్పుడు. ఉప్పు వాళ్ళని బెదిరించావు, చింతపండుని బెదిరించావు, కందిపప్పు అనుకునేవాడిని బెదిరించావు. నీ జాతక చరిత్ర మొత్తం ఎవడికి తెలియదు. నీ చరిత్ర గురించి, నీ గురించి నువ్వు పెద్ద గొప్పలు చెప్పుకుంటే ఎలాగయ్యా? నువ్వు పర్సెంటేజ్లు కాడ నుంచి నీ అన్నీ చెప్తే బోల్డన్ని నువ్వు బ్రహ్మనాయుడిని అనే విధంగా నేను నిన్ను అందలుచుకోవాలి. కానీ నువ్వు గెలుగుతున్నావు. గెలికినప్పుడు నీ మొత్తం అనాల్సిందే, తప్పదు. నువ్వు రేపు రమ్మన్నా నేను రెడీ, ఇవాళ రమ్మన్నా రెడీ. నేను వెంకటేశ్వర స్వామి గుడి అంటే ఏడుపు రేపు అనవసరంలా. మీ ఊరు పోదాంపా, మీ కోటప్ప నగర్ పోదాంపా, లేకపోతే ఇక్కడ శ్రీనివాస నగర్లో ఉందిరా. నీవు మీ ఎంపీ ఆయన ఆ కృష్ణదేవరాయలు ఇద్దరు రాండి, 10 ఇస్తామని నువ్వు తెల్లారి పొద్దున్నే సంచి తీసుకొని పోయావు. ఆ సంచిలో నుంచి నాకేమన్నా వచ్చిందా? ఆయన ఇచ్చిందా ఇవ్వలేదా అన్నది ఆయన ప్రమాణం చేయాలా? నేను ఎందుకు ప్రమాణం చేయాలా? మీరిద్దరు తీసుకున్నందుకు, ఆయన ఇచ్చినందుకు, నువ్వు తీసుకున్నందుకు మీరిద్దరు 10 కోట్లు ఖర్చు పెట్టేందుకు నాకు 3-4 నాకు ఇచ్చే చాలని నువ్వు అనుకున్నావు, ఆయన అనుకున్నాడు. మీరిద్దరు రాజీ పడలేదని నేను అనుకునేదని జనం అనుకుంటున్నారు. నేను ఇప్పుడు అనలేదు. నువ్వు అన్నావు కాబట్టి నన్ను డబ్బులు తీసుకున్నావు అన్నారు, ప్యాకేజీ అంటున్నారని అంటున్నావు. నువ్వు ప్యాకేజీ తీసుకున్నావు అని అనాల్సిన అవసరం మాకు లేదు. నువ్వు ఎంత తీసుకుంటే నాకే? నా దగ్గర 40 లక్షలు తీసుకున్నమాట వాస్తవం. ఆ ప్రమాణం అంటే చేద్దాం. నీకు 40 లక్షలు ఇచ్చిన మాట వాస్తవం. ఆయన దగ్గర నుంచి వచ్చిన మాట మీ ఎంపీని నువ్వు రండి, రేపొద్దున పోదాం వాడికి. రేపొద్దున రా. నీకు ప్రమాణం మీద అసలు గౌరవం లేదు మల్లికార్జున. ఎందుకంటే మీ అమ్మ మీద ప్రమాణం చేసావు. నేను ఒక్కనే కాదు, 100 మంది ఉన్నారు అక్కడ. 100 మందిలో చేసావు. మా అమ్మ మీద ప్రమాణం చేసి చెబుతున్నా, నీకు నేను ఎలక్షన్లో బ్రహ్మాండంగా చేస్తాను, నన్ను నమ్మన్నా, నీ తమ్ముడినన్నా అని నువ్వు అన్నావు. 750 ఎకరాల చెరువు ఇవాళ కొలిస్తే నీ పొలంలోకే ఉంది. అందులో
100 ఎకరాలు. ఎక్కడ ఏడుంది చెరువు, అది నువ్వే వాడుకుంటున్నావు. చేటగడ్డపాడు చెరువు, నాకు గెస్ట్ హౌస్ అది ఇదని చెబుతున్నావు. ఇవన్నీ గురించి నేను అడగల, నువ్వు చెబుతున్న దానికి నేను చెబుతున్నా. ఇప్పుడు మీ ఊరు చెరువు సప్పిడి వెంకటేశ్వర్లు అని ఆయన మీ మామ చేపలకి ప్రెసిడెంట్ అవుతురా అంటే ఇది ఎవరికి ఇస్తున్నారండి ఈ సొసైటీలు? ఎవరికంటే ఇచ్చేది? ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, పేదోళ్ళు ఎవరందరికీ. నువ్వేమో ఆయన చేత లీజు రిజిస్టర్ చేయించుకోవటం, మీ మామ చేతనే ఊర్లో చెరువు మొత్తం వాళ్ళకి ముష్టి ఇచ్చినట్టు 4 లక్షలు 5 లక్షలు వాడికి 1 లక్ష వాడికి 1 లక్ష ఇవ్వటం, మొత్తం కోట్ల రూపాయలు సంవత్సరానికి 4 కోట్లు నువ్వు ఒక్కడవే తినటం. ఇక ఆ పెద్ద కంచెర్లకు ఇష్టమైంది నువ్వు తిన్నావు, నీకు ఆ పెద్ద కంచెర్లకు ఇష్టమైంది కాబట్టి మాకేం అభ్యంతరం లేదని మేము అంటానికి మేము కాదంటలా. ఎందుకంటే మేము కాదనుంది, మీరు పట్టుకోండి, వలే చేపలు పట్టుకో, అంతేగాని సాగునీరుకి అవకాశం ఇవ్వకుండా నేను చేపలు పట్టుకోవడానికి ఎల్లబెడుతున్నాను. ఇప్పుడు ఎల్లబెడుతున్నావు అంటే రేపు నాగార్జున సాగర్లో నీళ్ళు లేవు, ఇప్పుడు నీళ్ళు ఎల్లబెడుతుండ్రు. నీళ్ళు ఎల్లబెట్టి ఆయన ఆ కింద చెరువులకు వేసుకుంటుండ్రు. ఇదంతా దుర్మార్గం. నిన్న మీద ఉన్నాయి కదా వాట్సాప్, మొత్తం వీడియోస్ కొట్టుకుంటుండు. ఇది ఎలా? ఇంకొకటి చెప్పాలండి, ఇతర చరిత్ర ఇవాళ కాదులే, ఇది ఇక్కడ నుంచి రోజువారీ రికార్డు ఉంటుంది. ఈరోజు 750 ఎకరాల చెరువు పెద్ద కంచెర్ల చెరువు 750 ఎకరాల చెరువు తలాపినుంటే ఈ మక్కిన మల్లికార్జునరావు, ఈ జీవీఎస్ ఆంజనేయులు నేను ఒకటంటే మీరు కాదు, ఆయన రాజకీయంగా మాట్లాడినని మీరు అనొచ్చు. దానికి మీకు సాక్ష్యం నేను చెప్తాను. అంత పెద్ద చెరువు ఉంటే చెరువులో ఒక 4 ఎకరాలు ఇస్తే ఆ ఊరు మొత్తానికి నీళ్ళు వస్తాయి, ఆ 10 గ్రామాలకి నీళ్ళు వస్తాయి. బోర్లేసి అక్కడ ట్రాక్టర్లు పెట్టి ట్యాంకర్లతో నీళ్లు తోలుతానని చెప్పినారంటే వీళ్ళిద్దరు ట్యాంకర్ల సంస్కృతి ఏమనాలండి? వీళ్ళిద్దరు ట్యాంకర్ల సంస్కృతి ఏమనాలి? పెద్ద కంచెర్లు తెలిసినటువంటి వాళ్ళే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా పెద్ద కంచెర్లకి పరవట వైపు సముద్రం లెక్క ఉంది. ఎంత? అది కూడా ఒక పర్లాంగ్ దూరంలో, రెండు పర్లాంగ్ దూరంలో చెరువు. అంత పెద్ద చెరువు ఉంటే ఆ ట్యాంక్కి బోర్లేసి నీళ్ళు ఎక్కేయాల్సిన అవసరం ఏంది? ఏ ఊర్లో నన్ను ఉందా? కనీసం ఒక 6-7 ఎకరాలు ఇస్తే ఆ ఊరికి మంచినీళ్ళు పూర్తి స్థాయిలో సరిపోద్ది. 6-7 ఎకరాలు ఇవ్వడానికి కూడా ఇష్టపల్లా. ఆ 6-7 ఎకరాలు తీసుకోకుండా ఇదే ఆంజనేయులు నేను అసలు నిజాయితీ లేదు అని అంటే నేను నిజాయితీ వద్దునని చెబుతా. నువ్వు ఆ రోజు ఆ చెరువులో నుంచి మంచినీళ్ళు స్కీమ్ చేయకుండా ఇక్కడ బోర్లు ఎందుకు వేయించావు? ఇక్కడ బోర్లు ట్యాంకులు అన్నీ చేపిస్తే అక్కడ చెరువు ఏమైనా నేను అడిగితే వాళ్ళు ఏమన్నారు? మీకు కేంద్ర ప్రభుత్వం నుంచి అక్కడ స్కీమ్ పెట్టారు కదా, స్కీమ్ నుంచి నీళ్ళు వస్తున్నాయి కదా, ఇప్పుడు ఎట్టిస్తామన్నారు మాకు. మరి ఆ రోజు నువ్వు స్కీమ్ పెట్టే ఈ ఆంజనేయులు స్కీమ్ పెట్టకుండా చెరువు నుంచి డైరెక్ట్గా ఊరికి ఇవ్వచ్చుగా. ఆంజనేయులకి ఏం సంబంధం లేకపోతే, మల్లికార్జునకి ఆంజనేయులకి ఇలాంటి రిలేషన్షిప్ లేకపోతే పెట్టవచ్చు కదా. ఇప్పుడే ఆ యువతులు కళ్ళజోళ్ళ గురించి బ్రహ్మనాయుడు గారు చెబుతుండే అబద్ధం అండి అది. ఆంజనేయులు చాలా స్పష్టంగా అంత పంచాడు, నేను కూడా పంచాడు, ఈయన కూడా పంచాడు అంట. బాగా పంచానయ్యా నేను కూడా. నువ్వు కూడా తీసుకున్నావు, తీసుకున్నావయ్యా. తీసుకోలేదు దేవుడు అనడం, తీసుకోలేదని నేను అంటానని నువ్వు అంటానే, నేను కూడా తీసుకున్నాను. మేము అందరం తీసుకుంటే మమ్మల్ని ఏం చేసావని. ఏం చేస్తాం మీరు? నేను అదే చెప్పింది. మీరు ఒక్క మాట మాట్లాడేటప్పుడు దాన్ని
ఇవాళ పెద్ద కంచెర్లకి మీరు ఎంత ద్రోహం చేశారంటే కోట్ల రూపాయలు దాదాపుగా ఇప్పుడు నువ్వు 20 సంవత్సరాల నుంచి దాదాపుగా అప్పటి నుంచి ఇప్పటి వరకు సంవత్సరానికి 2 కోట్ల కాడికి 20 సంవత్సరాలు దాదాపు 50 కోట్ల రూపాయలు పెద్ద కంచెర్ల సొమ్ము నువ్వు తిన్నావనే దాంట్లో అక్కడ పెద్ద సాక్ష్యం ఆ చెరువే. దానికి ప్రమాణాలు అవసరం లేదుగా. మీ మామ చేపల సంఘం ప్రెసిడెంటా? ఎలాగయ్యా? ఆనాడు ఎట్ట పీడిచ్చారు, రేపు కూడా అదే విధంగా పీడియడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. అవకాశం వస్తే ఇప్పుడు దాకా అవి కుదరలా, అవకాశం వస్తే వేసేసుకుందామని చూస్తున్నారు. ప్రజలు మీకు ఆ అవకాశం ఇయ్యరు. మీరే చెప్తున్నారు మేము 2 నెలల్లో రాబోతున్నాం, మీ తాట తీస్తాం, మీ చర్మం తీస్తాం, మిమ్మల్ని తోలు తీస్తాం. మా ప్రభుత్వంలో మేమంతా మిమ్మల్ని అందరినీ నిద్రపోనేము. మిమ్మల్ని ఎట్టా నిద్రపోనేరు? అది జనాన్ని మీరు నిద్రపోనేయటం కాదు, మిమ్మల్ని నిద్రపోనేరు. మీ ఇద్దరికి ఇదే ఛాలెంజ్. ప్రజలకి మీ అరాచకానికి పోరాటం ఇది. నాకు మీకు కాదు, ఇది ప్రజలకి. మీరు 100 మంది ఎమ్మెల్యేలు, మీరు ఒక్క ఎమ్మెల్యేతో పోటీ పడుతున్నారు. మీరు 100 మంది ఎమ్మెల్యేలు. రేపు ప్రతి బజార్కి, రేపు ప్రతి గొంతుకి, ప్రతి సందుకి ఒక ఎమ్మెల్యే, షాడో ఎమ్మెల్యేగా రావాలని మీరు చూస్తున్నారు. నేను ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి, న్యాయం కోసం పోరాటం చేయాలి, న్యాయ పాలన జరగాలి అని నేను పోరాటం చేస్తున్నాను. ఈ పోరాటంలో న్యాయానికి, ఆ ధర్మానికి జరిగే ఈ యుద్ధంలో ప్రజలు న్యాయం వైపున్నారు. మీరు మిమ్మల్ని అన్ని విధాల మీరు మోసగాళ్ళు, సీటర్సు, ప్రజల్ని నరరూప రాక్షసుల్లాగా పీక్కు తిందామనుకునే మిమ్మల్ని అన్ని విధాల ప్రజలు గమనిస్తున్నారు. ప్రజల రక్తాన్ని కూడా తాగటానికి 100 మంది ఎమ్మెల్యేలు కాబోతున్నాం మేమని చెప్తున్నారు. ప్రజలు మీకు ఆ అవకాశం ఇవ్వరు. ప్రజలు ఎప్పుడు కూడా ప్రజలకి మంచి ఎవరు చేస్తున్నారా? ఇవాళ మంచినీటి సమస్య నుంచి, ఘాట్ రోడ్డు వ్యవహారం నుంచి, ఇక్కడ 100 పడకల హాస్పిటల్ దగ్గర నుంచి, ఇక్కడ స్టేడియం దగ్గర నుంచి ప్రతి ఒక్కటే నీవు చెప్పే నీ కాలువకట్ల రోడ్ల కాడ నుంచి ఈ విన్నకొండలో జరిగిన అభివృద్ధి నేను చెప్తున్నా. మీరేం చెప్తున్నారు? అదేదో తెంగరాల డ్యామ్ నిర్మాణం చేయలేదని చెప్తున్నారు, బొల్లాపల్లిది నిర్మాణం చేయలేదని చెప్తున్నారు. ఇవి పర్మిషన్ వస్తాయి, చేస్తారు. తెంగరాల డ్యామ్ మీరే అప్పుడు ప్రాజెక్టు కడతంటే అక్కడ డ్యామ్ పక్కన పర్మిషన్ ఇచ్చి కూర్చున్నారు. అందుకే తెంగరాల డ్యామ్ కాల. అది ఆంజనేయులు గారి పాపమే అది. అయ్యా ఆంజనేయులు, నువ్వు ఆడ శ్రీనివాస హ్యాచరీస్ వాళ్ళకి, శ్రీనివాస హ్యాచరీస్ అనే వాళ్ళకి ఇండస్ట్రీ పర్మిషను మీరు ఆనాడున్న మీ పార్టీ నాయకులు, ప్రకాశం జిల్లా ఎమ్మెల్యే గారు, నువ్వు క్లియరెన్స్ ఇచ్చింది మీ ఇద్దరు. ఆ పాపం కూడా మీదే బాబా. లేకపోతే తెంగరాల డ్యామ్ మొత్తం పూర్తి స్థాయిలో అన్ని విధాల సర్వే చేసి అంతా ఓకే అనుకున్న సమయంలో ఆడ స్టోరేజ్ నీళ్లు పెట్టాలంటే ఆ ఫ్యాక్టరీ మునిగిపోయే ప్రమాదం ఉంది. అది కేంద్ర ప్రభుత్వం 50 కోట్ల రూపాయలు సబ్సిడీ ఇచ్చింది. అది శ్రీనివాస హ్యాచరీస్ కని. ఈ సందర్భంగా నీకు బురుడి గారు, నీకు మరి తెలుసు కదా ఎలా ఎట్టించావు తెంగరాల ఒడ్డున. ఇవాళ నేను చేయలేదని చెప్పడం తప్ప, కాలేజీ అని చెప్తున్నావు తప్ప, నువ్వు ఇండస్ట్రీ పెట్టలేదని చెప్తున్నావు తప్ప, నీ బతుకు ఒక ఇండస్ట్రీ ఒకటి పెట్టరాదు. నేను పెట్టా కాబట్టి నువ్వు కూడా ఒకటి పెట్టు. నీ సన్ముఖమా ఏయో చెబుతుంటావు కదా, జింకు, బోర, గుండ్లకమ్మ, ఇసుక, రంగు. ఆ రంగు ఏదో ఏడే తగలవాడు, ఎవడు కాదన్నాడు? ఆ రంగేదో ఆ గొలికలకి ఏడయ్యా.
ఏ రా మెటీరియల్ ఎక్కడ నుంచి మళ్ళీ హైదరాబాద్ ఇసుక తీసుకుపోవటం, అక్కడి నుంచి మళ్ళీ ఆ ఇసుక తీసుకొచ్చి ఆ రంగు వేసుకొని బస్తాలు ఎడక రావటం కంటే ఏడే పెట్టుకో ఇండస్ట్రీ. ఇక్కడ పేరలపాడు దొండపాడు చెరువులో మట్టి అంతా తీసుకుపోయి రాసులు పోసుకొని హైదరాబాద్ తీసుకుపోయి షార్ట్గా చేసుకోకపోతే అదే ఇక్కడే పెట్టు. ఆ ఇండస్ట్రీ కూడా దానికి ఆ మట్టికి కలరేసి వర్మీ కాంపోస్ట్ అని రైతులకు ఇస్తున్నావు కదా, మరి అది ఇక్కడే పెట్టుకోవచ్చు కదా, ఒక ఇండస్ట్రీ పెట్టవచ్చు కదా. తిరుమల ఇంజనీరింగ్ కాలేజీ డబ్బుల కోసం పెట్టుకున్నాను అన్నావు, రైట్, డబ్బుల కోసం పెట్టుకున్నావు. ఇప్పుడు నీ పక్కన ఉన్న రేపు అది మనం ఇట్నే జైలత్తా శశికల్లాగా మనం ఇట్నే సమాసం చేద్దాంరా, అయ్యా గుల్లకమ్మ ఇసుక నాకేయురా, ఆ తర్వాత కూడా మనకే ఉంటుంది, నేను నా గోట్లు కూడా నాకే ఇప్పిమంటున్నట్ట. ఆయన చెబుతుండు పొద్దున, ఇదేందన్నా ఇటు చెబుతుండు అని. అంటే ఇది మేము శత్రువు చెప్పడం లేకపోతే అతని మీద జాప్యం కోసం చెప్పడం, అతని మీద ఇంకొక విధంగా చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఆయన గులికలు గుండ్లకమ్మ గుండ్లుస్క, ఆ గుండ్లుస్క కలర్ వేసి బ్యాగులు బట్టి వేస్తే ఎన్ని కేసులు మీరు చూడండి. ఆర్ఓసిలో 2 నెలలకు ఒక కంపెనీ పేరు మారింది. ఇలా సన్ముఖం అంటాడు, రేపు దాన్ని తిప్పి పెడతాడు ఇంకొకటి. ఆర్ఓసిలో క్యాన్సిల్ అయిపోతుంది, జిఎస్టీ కట్టడు. పూర్తి స్థాయిలో ఇలాంటి దుర్మార్గం చేసేవాడు ఎవడన్నా ఉన్నాడంటే ఈ జీవీఎస్ ఆంజనేయులు. అతను చేస్తున్న దుర్మార్గాలకి ఇతను కాపాడుకుంటూ వస్తాడు. వ్యక్తిగత విమర్శించొద్దు, విలువలు పాటించాలి. అబ్బా ఏ విలువలయ్యా మన విలువలు, మనం బతికిందే రౌడీజం మీద కదయ్యా. అబ్బా ఇది ఒక్కటి ఆలోచించయ్యా. ఆయన ధర్మరాలు, ఈయన బా ఏ కలయికయ్యా, మంచి కలయికే. ఆంజనేయులు గారికి గ్యారంటీగా నాకు నీతో పని లేదు అయ్యాక, ఏంతో పని చాలు. ఆయనకు అంత లైన్గా ఉంటే ఆ బాణం మనం వదిలిన బాణమే, ఈ బాణం నీ బాగా దోలా తీర్చే విధంగా వదిలేడు బాణం. ఇక నువ్వు నిద్రపోతున్నా ఉలిక్కిపడి లేవాల్సిందే. ఇది గుర్తుపెట్టుకొని, ఇది అర్థం చేసుకొని నువ్వు ముందే చెప్పావంట, నేను రేపు ఓడిపోగానే నేను ఎక్కడి నుంచి పోతానని. ఈడు ఓడిపోతే ఈడు పోతాడు, ఈ ముసలోడు ఓడిపోయినా ఈడ పోయేటట్లేదు, గెలిచినా ఓడినా ఏడినా ఉంటాడు, ఈ ముసలోడు కాడ నాకు ఎక్కడ అవకాశం ఉండదు అని అనుకొని ఆయన పంచం చేరాడు. ఆయన మట్టికి ఈయన ఈ దెబ్బతో ఇక మనకు ప్రతిపక్షం అయినా ఏదున్నా ఈ దొంగల బండి 150 మంది ఎమ్మెల్యేలు, వీళ్ళందరికీ జనం మరి ఏ విధంగా బుద్ధి చెబుతారో. 150 మంది బెత్తంచు పంచున్నాయనల్లా ఎమ్మెల్యేనంట. ఇవన్నీ యాక్షన్ చేయని అవసరం లేదు. బెత్తడంచు పంచు కట్టుకున్న ఆయనల్లా ఎమ్మెల్యే, వాళ్ళ మీద బతకటమే. ఇది గుర్తు పెట్టుకోండి ప్రజలందరూ కూడా. ఇవాళ శుభ్రంగా